హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసా. ఏంటి వంకరగా ఉందని చూస్తున్నారా? తిప్పేసా. ఈరోజు నేను పోచంపల్లి వెళ్తున్నా విలేజ్కి. అక్కడ మేము శారీ తయారు చేస్తారు కదా, ఆ విలేజ్లో వాళ్ళు. అది ఎలా తయారు చేస్తారు, ఎక్కడ ఇంపోర్ట్ చేస్తారు, ఇదంతా తెలుసుకుందామని డాక్యుమెంటరీ కోసం వెళ్తున్నాం అనమాట. ఈరోజు డాక్యుమెంటరీ ఏంటంటే పోచంపల్లి హ్యాండ్లూమ్ శారీ మేకింగ్ డాక్యుమెంటరీ అనమాట ఇది. ఇప్పుడు మాకొక 12 మంది ఉన్నారు. ఒక వ్యాన్ తీసుకొని వెళ్తున్నాము. మేము ఇప్పుడు మాదాపూర్ దగ్గర పీవీఆర్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. వచ్చేసాను ఇప్పుడే. మా వాళ్ళు అక్కడ టీ తాగడానికి ఆగారు, టీ తాగుతున్నారనమాట. టీ తాగి బయలుదేరుతారు. ఇప్పుడే రీచ్ అయ్యాను నేను. ఆ పక్కనే టీ షాప్లో ఆగారనమాట. అదిగోండి అక్కడ. ఇదిగోండి ఇల్లే. 3 మెంబర్స్ వచ్చారు ప్రజెంట్, ఇంకా వస్తున్నారు. ఇంకా టైం పడుతుందంట, ఒక 10 మినిట్స్. నవీన్ గారు కాల్ చేసి మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ ఏం దోస్తీ, కొద్దిగా యూనిక్గా ఉంది. దోస్తీ టీ, దోస్తీ ఫ్రెండ్షిప్ అలా అనమాట. అలా యూనిక్గా పెట్టారు, బాగుంది. ఇప్పుడు కొంతమంది వచ్చారు. మాధవ్ అతను అన్న పేరు. పక్కనున్న ఆయన పేరు కరెక్ట్గా తెలియదు, సారీ. సార్ కుకీస్ ఇచ్చారు ఈ సారు. నేను కొద్దిగా ఎక్కువ తినలేదు, పొద్దున ఏం తినకుండా బయలుదేరి స్టార్ట్ అయ్యాను అనమాట. ఏం తినబుద్ధి అవ్వలేదు. కొద్దిగా తిని కొద్దిగా పప్పికి ఆకలేస్తుంది అనుకుంటా, పక్కన దానికి ఇచ్చేసాను. పాపం బాగా ఆకలేస్తుంది అనుకుంటా, అది తింటుంది ప్రేమగా. అక్కడ ఒక ఆయన టీ తాగుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆడుతుంది. మా వ్యాన్ వచ్చేసింది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. హైటెక్ సిటీ నుంచి ఎల్బీ నగర్ వైపు నుంచి వెళ్తాం అనమాట పోచంపల్లి. అక్కడ ఎల్బీ నగర్లో వనస్థలిపురం దగ్గరలో కొద్దిగా టిఫిన్ తిని స్టార్ట్ అవుతాం. ఈ కాన్వర్జేషన్లో చాలా వరకు అదే యా లెట్స్ గో గైస్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సిటీలోనే ఇంకో బ్యాచ్ వేరే చోట ఎక్కుతారు. అక్కడ వాళ్ళని ఎక్కించేసుకొని ఇంకొక 5గురు ఉన్నారనుకుంటా. వాళ్ళని ఎక్కించేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. డైరెక్ట్గా వనస్థలీపురం వెళ్ళి టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోతాం. ప్రజెంట్ ఈ 5గురు ఉన్నారు, నాతో కలిపి 6గురు. అంటే నువ్వు ఎలా చెప్పాలి తెలుసా? టిఫిన్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? పక్కన చూపించాలి. టిఫిన్ తింటాక ఆగామన్నమాట. ఇక్కడ ఒక చిన్న కామెడీ కాన్వర్సేషన్ అయింది, అదేంటో చెప్తాను వినండి. యాక్చువల్గా మాధవ్ అతను ఉన్నారు కదా, అతను ఏంటంటే అక్కడ కొన్ని రోజులు బ్యాక్ అతను ఇలాగే ఫోటో వాక్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగారంట టిఫిన్ తినడానికి. ఆయనేమో ఆ ఎదురున్న హోటల్లో అనుకున్నారంట. అలా వీడియో తీస్తుంటే ఫోన్లో నవీన్ గారు సరదాగా అది కాదు ఇక్కడ ఈ బండి అన్నారంట. ఆయనేమో ఫ్లోలో అది అనుకుని వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తీస్తూ తీస్తూ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ మనం తినేది అన్నారంట. అది కాన్వర్జేషన్ అయింది. నేను ఇక్కడ దోశ ఇడ్లీ తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. నాది ఆంధ్ర అనమాట, మాది ఏలూరు. అక్కడ తిన్నట్టు అనిపించింది నాకు ఫుడ్. చట్నీ చాలా బాగుంది. యా, పోచంపల్లి విలేజ్ స్టార్ట్ వచ్చేసాం అనమాట. కొద్దిగా పార్కింగ్లో వెళ్తున్నాం అనమాట. ఒక గ్రౌండ్ ఉంది, అక్కడ ఆగాము.
నవీన్ గారు కొద్దిగా చిన్న స్పీచ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తాము, ఏమేం చేస్తాము ఏంటి అని. So first, this is a waiting place. Here we'll spend post lunch. Just to have a look how they do from outside. To understand this, first we have to understand how the designing they do and how the preparation will they happen, how they make threads in a format to get that particular model. Like without understanding that part, it's difficult to. It's very complex to understand. If we understand that first part, then it's easy to understand and easy to interlink. First we'll see the. ఇదే అనమాట. ఫస్ట్ ఇక్కడ శారీ మేకింగ్ చేస్తున్నారు. అంటే శారీ మొత్తం కలర్ అదంతా అయిపోయిన తర్వాత శారీ చేసే ప్లేస్ అనమాట ఇది. ఇది మీకు పార్ట్ 2లో చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఒకే వీడియోలో చూపించవచ్చు, మాత్రం వీడియో లెంత్ బాగా ఎక్కువ పెరిగిపోతుంది, మీరు చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టుద్ది. అందుకే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ మొత్తం అంతా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నారు, ఏంటి, థ్రెడ్డింగ్ ఎలా వస్తుంది అదంతా చెప్తాను. ఇక్కడేమో శారీ మేకింగ్ ఎలా చేస్తారు అదంతా ఉంటుంది. ఇక్కడ ఆయన కూర్చొని చేస్తున్నారు కదా, అది శారీ మేకింగ్ చేస్తున్నారంట. అది చేయడానికి ఒక శారీ కంప్లీట్ అవ్వడానికి 5 days పట్టుద్దంట. అసలు ఆ మొత్తం చూపిస్తాను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది పార్ట్ 2లో. పక్కాగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మీకు ఫీల్డ్లోకి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటేనే నాది మీ ఫీల్డ్లోకి వస్తుంది. మర్చిపోద్ది ఎవరు. ఇప్పుడు మెయిన్ చోటుకి వెళ్తాం అన్నమాట. అదే ఆయన చిన్న స్పీచ్ చేస్తున్నారు, దానికి ఏంటి ఏం చేయాలి అని. The details are more there in foreground background. It's easy to document something to convey story in the foreground, in the midground and background together. Why we don't shoot in wider apertures? If you use 2.8 or 1.8, there is a separation between foreground and background. So with the separation, the details will be lost in the separation part. Where the defocus is there, we can't see the details. So to document, the details are very important. To convey the story, to tell about a place or to tell about their environment. So whatever we are conveying, if any normal person sees, so they have to understand, they have to connect with the picture, not only for photographers. Okay, and so if anything we are documenting, so it should be step by step. You can come. So first we have to observe and should know the process of making first. Then it's easy to take the step by step photographs. If you take randomly, it will be confusing and it will be stressful to us to sort the pictures in a sequence in a documentary. But if you observe the process and if you understand the process, then it's easy to take what to take picture, like what to take and when to take. Then it's very easy and very, very simple to document as a sequence. And these documents are very helpful when you submit for any exhibition like IPF. There's Indian Photo Festival is going to happen in November. Now I think the submission date has Ah, been this was- 30th Ah. September was Yes. last. So they asked, Set I'm of- just giving reference. They asked minimum of 15 pictures, right? 15 series. So 15, minimum of 15 pictures. It can be more also. More also, but not lesser than 15. So in that we can, like suppose if you are taking Pochampalli
sari making. Mm-hmm. So you there are so have many the- pictures. Yeah, So and then you have to write the whole Story. documentation also. Story. So all 15 pictures for like one story. Or yes, can- one story. No, no. One story. Every picture has to be explained Picture has to be separately. okay. No, no. All I think 300 words. Yeah, total into 300 words, but all pictures have to be included in that story. And Yeah. about yourself also, involvement. That and is in everything 200 has to words. be- Yeah. So in that, like for those exhibitions, it will be very helpful. And even if we don't get the chance to exhibit, if we try it, that's a good experience to have the trial attempt. Then we'll be very known to the like guidelines and everything. And there are certain guidelines they mentioned, like 70 dpi. Yes, that will be there. The size of the image and how They'll much ask DPI certain, or flash to be DPI. there. And then they'll ask for the High higher. resolution. So you cannot crop it too much just No, for no. like Yes, submission, yes, right? yes. So That's why because you they'll have to ask- have the higher resolution file. That's why they ask you at the end the higher resolution images. And in this photography, I think all your whatever you have submitted, let's say if it is 15 images, the whole will be displayed as a story. It's not a single. They'll not choose one or two. Right. They document, they'll showcase as a document. So, I mean, not only Pochampally, any series, It can be stage, anything. landscape, or that should be one subject. So, first now we'll understand the process, and then take the pictures, and you can interact with the people. They are very well known with the Hindi, I think. Even if you're not comfortable with Telugu, you can ask in our group, or you can ask them in Hindi. If they are not comfortable with Hindi, we can. Okay. So, and one more thing, when we are in their place, we should not disturb their work and their privacy. So, observe and move around. Okay. So, let's shoot from that place. Okay. And So use recommended 50 mm or 35 mm lens, right? So if we are not going to use that lower end of aperture, then how do Sometimes portraits you might want to take there, you can use those. Otherwise, high end with the, because you are capturing the focus, the process. So then you need to have the background also. For that makes sense. so because it's almost every activity will happen in the indoor, so the light will be limited. That's why the preferable lenses are the 50 mm or 35 mm. But anyhow, we don't use wider aperture like 1.8 unless it is very low light. But it's always good to have certain focal length. But if you have kit lens, if you're comfortable, that's very versatile. You can get the wide shots to get the environmental portrait. The limitation will be there where there is no space to move around. right. Then that's a challenge. But at this point, we may not get the shot, but that makes us more better. If we try with one limited focal length, like suppose if we have kit lens, there's a lot of zoom in, zoom out. With that, we don't move. But when you have fixed focal length, we need to work out on our movement. Right. That makes us more better than moving the like zoom in, zoom out. Then you have different perspectives. Perspective also, right? So it's always good to go as closer to the subject. So there should be intimacy in the picture, not just we should not be in far distance. We should not shoot with telephoto lens like 85 mm or 100 mm or సో స్పీచ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయాం. పక్కనే ఒక బామ్మగారు ఉన్నారు. పక్క ఆవిడకి కొద్దిగా నవీన్ గారు బాగా వెళ్తూ ఉంటారు ఆ ప్లేస్ కంటే. 4 ఫోటో వాక్స్ అయినాయి అంట ఆ ప్లేస్లో. ఆయన రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు కొద్దిగా చాలామంది పరిచయం అయ్యారంట. ఇలా బామ్మగారు కూడా పరిచయం అయ్యారు. అక్కడ ఆ ఇంట్లో కొద్దిగా కూర్చొని అదే ఆవిడ పూజ చేసుకుంటుంటే వీడియోలు తీసాం, అంటే ఫోటోలు తీసాం అన్నమాట. ఇంటీరియర్ స్ట్రక్చర్ కూడా బాగుంది, పాతకాలం వైబ్ వస్తుంది, పల్లెటూరు వైపు పాతకాలంలో. అది ఫోటోలు తీసాము. ఇక బామ్మగారు పూజ చేస్తుంటే మా వాళ్ళందరూ బామ్మగారు కూడా బాగా సహకరించారు మేము ఫోటోలు తీస్తుంటే. ఎందుకంటే కోవిడ్ టైంలో తర్వాత 1 year వరకు కోవిడ్ టైంలో ఎవరు రావడానికి అవ్వలేదంట.
ఆ తర్వాత చాలామంది ఫోటోగ్రాఫర్సు ఇలా డాక్యుమెంటరీ కోసం అలా చాలా ప్లేసుల నుంచి వచ్చారంట ఇక్కడికి. అందుకే చాలామంది ఏం మాట్లాడకుండా సహకరించారనమాట ఫోటోలు తీసుకోవడానికి. చాలా గ్రేట్ అనాలి. చాలామంది విలేజ్‌ల్లో ఫోటోలు తీయనివ్వరు మ్యాక్సిమం. ఎందుకంటే దేనికి యూజ్ చేస్తారో తెలీదని తీయనివ్వరనమాట చాలామంది. వీళ్ళు మాత్రం చాలా కోఆపరేట్ చేశారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇక్కడ ఈ తాడేంటంటే తడి చేసి సపరేట్ చేస్తారనమాట. అలా ఎండలో పెడతారు కొద్దిగా సపరేట్ చేస్తారనమాట ఈ తాడిని బాయిల్ చేసిన తర్వాత. ఇంకొద్దిగా చిన్న షార్ట్స్ తీసుకున్నాం ఇక్కడ ఫోటోలు. ఇలాంటి ప్లేసుల్లో మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్ ట్రై చేయండి. బ్లాక్ అండ్ వైట్లో మంచి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఎక్కడికైనా మీరు ఇవ్వాలన్నా ఏమైనా ఎక్కడైనా సబ్మిట్ చేయాలన్నా సోనీ వాళ్ళకి ఇలాగా ఎగ్జిబిషన్ జరుగుతాయి. అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఈ లోపల మా పేజ్ని ఫాలో అవ్వండి. అంటే నవీన్ గారి పేజ్ ఫాలో అవ్వండి పక్కాగా. కొద్దిగా యూనిక్గా పెడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా ఏమైనా ఉంటే పెడుతూ ఉంటారు. మీరు పక్కా ఫాలో అవుతూ ఉండండి. ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ను, మీటప్ యాప్ని, మీటప్లో పేజ్ కూడా. ఇంకా ఇదేంటంటే ఇంకా కలర్స్ అవన్నీ మళ్ళీ థ్రెడ్డింగ్ సపరేట్ చేయడం ఎలాగా, కలర్స్ ఎలా వేస్తారు అదంతా ప్లేస్ ఇదన్నమాట. మెయిన్ ప్లేస్ ఇది, మేకింగ్ ప్లేస్ అనమాట. కలర్స్ డిజైనింగ్ ఎలాగా అని. ఈ బామ్మగారు ఇక్కడ థ్రెడ్ సపరేట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మల్లేశం సినిమా చూసుంటే ఆయన స్టోరీకి ఇక్కడే అనుకుంటా నేను, నాకు తెలిసి ఆయన స్టోరీ చెప్తున్నారు నవీన్ గారు. Because of a shoulder pain, he invented a machine that's called awesome machine. Before that, people used to do manually. The hand is moving almost all day. ఇక్కడే కలర్స్ అన్నీ మిక్స్ చేసి చేస్తారనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం అంతా. ఇది చూసారు కదా, అలాగే చేస్తారనమాట కలరింగు. ఆ థ్రెడ్ ఏంటో కూడా చెప్తాను చేసేటప్పుడు చెప్తాను అనమాట. అది ఏం థ్రెడ్ ఏంటి, ఎందుకు అలా కడుతున్నారో కూడా చెప్తాను నేను. చూసారా అక్కడ బాటిల్స్ ఎన్ని ఉన్నాయో, అవన్నీ కలర్సే. ఇది వీళ్ళు చేస్తున్నారు కదా, అది ఏంటంటే థ్రెడ్స్ని సపరేట్ చేసి అక్కడ కలర్ వేస్తారు. అవి ఏంటంటే టైర్ పైపులు అనమాట. ఆ టైర్ పైపులు గట్టిగా అట్లా చుట్టేసి ఒక సైడు ఒక కలరు, ఇంకో సైడ్ ఇంకో కలరు డిజైన్ రావడానికి. ఇప్పుడు ఫస్ట్ ఆ కలర్స్ రావాలంటే డాట్స్ లాగా పెట్టి తర్వాత పైపు చుట్టేసి ఆ పైపు స్పేస్లో ఉన్న దాంట్లో కలర్ వేస్తారు. కొద్దిగా ఇక్కడ ఇలా వదులుకొని ఈ స్పేస్లో కొద్దిగా వదులుకొని ఆ స్పేస్లో ఇంకొద్దిగా వదులుకొని అలా చేస్తారనమాట. ఇదిగోండి అలాగా థ్రెడ్స్ వేసేసి పైపులు వేసి చేస్తారనమాట. ఇక్కడ బామ్మగారు ఇక్కడ కూడా ఫోటోలు తీసుకున్నాం మేము. ఆవిడేమో ఈ థ్రెడ్స్ సపరేట్ చేస్తున్నారు. ఇది మెయిన్ ఆసు మిషను. దీన్ని ఆసు మిషన్ అంటారు అనమాట. మల్లేశం సినిమా ఎవరైనా చూస్తుంటే పక్కా తెలుస్తుంది. ఇదేంటంటే మెయిన్ థ్రెడ్స్ అన్నీ బెంగళూరు నుంచి వస్తాయంట. బెంగళూరులో చేసి పంపుతారంట, అంటే థ్రెడ్స్ వస్తాయంట అక్కడి నుంచి. ఇది మెయిన్ థ్రెడ్. దీన్ని బాయిల్ చేసి వేస్తారనమాట. ఆడియో వినండి, ఆవిడ చెప్తారు. రఫ్గా ఉంది బాగా.
అదేంటిది అది బాయిల్ చేయకముందు అనమాట, ఇది బాయిల్ చేసింది అనమాట. తర్వాత ఉడకపెట్టిన తర్వాత పక్కన ఒక మిషన్ ఉంటుంది, దాంతో అది వెనకాల నుంచి చూసారుగా దాంతో సపరేట్ చేస్తారు థ్రెడ్ని. ఇప్పుడు చూసుంటే తన వెనకాల ఒక మిషన్ ఉంది కదా, దాంతోనే ఇప్పుడు చేసే ఇలా థ్రెడ్ని సపరేట్ చేస్తారనమాట. బాయిల్ చేసే దాన్ని ఇలా థ్రెడ్ సపరేట్ ఆస్ మిషన్లో పెడతారనమాట. ఇక్కడ ఏంటంటే పైన రింగ్ తిరుగుతుంది కదా, ఆ రింగ్లో కింద థ్రెడ్ పైనుంచి వెళ్ళి ఆ రింగ్లో పెడి ఇది పక్క ఈ రింగ్ ఏమో పక్కకి అంటూ ఉంటుంది, సైడ్ అంటే ఆర్డర్లో పెడుతూ ఉంటుంది. వెనకాల ఒకటి ఉంటుంది, అది 8 షేప్లో రావడానికి యూజ్ అయ్యేలాగా చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా 8 షేప్లో చేస్తారన్నమాట థ్రెడ్. అది ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది. ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు. ఇది కలర్స్ అన్నమాట. దీంట్లోనే ఆ పైపు టైర్ పైపు చుట్టేసిన తర్వాత థ్రెడ్ ఇందులో వేసేసి కలరింగ్ చేస్తారనమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ వేశారు కదా, అంటే ఆ కలర్ ఆరెంజ్. ఓకే, అదేంటిది ఇంకా అయిపోయిందా? వేస్ట్ అది, మళ్ళీ యూజ్ చేయకూడదు అది. ఎందుకని అంటే మళ్ళీ అంటే రెండు మిక్స్ చేస్తాను కాదు, ఇది అయిపోయింది ఇంకా పడేయడమేనా? ప్రతిసారి ఇంకా కొత్తది వాడతామే. Color has done. So once they dry it up, then open all the knots, and then that area will have other colors. So they have to color బాగా dye the other area. డిజైన్స్ బాగున్నాయి. చాలా బాగా ఇప్పటికీ మిషన్స్ ఇవన్నీ వచ్చేసిన వీళ్ళు మాన్యువల్గానే చేస్తున్నారు. దీని కాస్ట్ కూడా అలాగే ఉంటాయి. 4,000 నుంచి స్టార్ట్ అవుతే 4,000, 5,000, 8,000 అలా ఉంటాయి అన్నమాట. అది కొన్ని కలర్ మిక్స్ చేసిన తర్వాత తీస్తున్నారు. గ్రీన్ కలర్ వేసారు అన్నమాట. ఇది పూర్వంలో వాషింగ్ మిషన్ ఇలా చేసేవాళ్ళు. ఇది ఇప్పుడు మాన్యువల్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిజైనింగ్కి చేస్తారనమాట. ఒక్కొక్క డాట్ పెట్టుకుంటారనమాట. ఆ లేయర్లో డాట్ పెట్టుకుంటారనమాట. ఈ డిజైన్ బుక్స్ వాళ్ళు వాడే డిజైన్ బుక్స్. ఇది ఉండాలి కదా. అంటే అట్లా చేయడంలో ఇది చేసిన తర్వాత దీన్ని ఒకదాన్ని ఇలా ఓపెన్ చేస్తారా, లేకపోతే ఎక్కడ వస్తుంది చెప్పండి? రెండు బార్డర్లు ఉంటాయి కదా శారీకి, ఇక్కడ బార్డర్ రెండు వచ్చినాయా అంటే అనమాట. అదేమో కిందికి అనమాట. లెక్క పెట్టుకుంటే డిజైన్ ఎన్నిటికి వస్తాయి అన్నిటికి వస్తుంది. ఓ ఇప్పుడు ఈ దీంతోటి మీరు అక్కడ కట్టుకుంటూ ఉంటారా? డాట్స్ లెక్క పెడతానమాట, స్కేల్ మీద వేసి వేస్తుంది. 12 పార్టిషన్లు అయినాయా? మీకు ఇన్నే ఉన్నాయి కాబట్టి ఇన్నే వేసుకుంటాం. ఇది డిజైన్ బట్టి ఉంటుంది అనమాట. ఈ డిజైన్ ఎన్ని వేలకు సెట్ అవుతుందో అన్ని అది డిజైన్ అనమాట. ఇప్పుడు వచ్చేది ఎలా చేస్తున్నారో ఒక్కొక్క డాట్ పెట్టుకుంటారనమాట. ఇది ఇలా డాట్ చూసుకొని ఆ థ్రెడ్ ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ థ్రెడ్ డాట్స్ అవన్నీ చూసుకొని
ఆ డాట్స్లో పెట్టుకుంటారనమాట, ఎక్కడెక్కడ ఏ డిజైన్ రావాలి అని. ఇలా చేస్తున్నారనమాట. తీసిన తర్వాత కొంచెంసేపు వాష్ చేస్తారు. అసలు చూసారా పొగలు కక్కుతుంది. గ్రీజర్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు హాట్ వాటర్ కోసం. ఇది కడుగుతున్నారు. ఇప్పుడు కడిగిన తర్వాత ఇంకా ఎండబెట్టేస్తారు మొత్తం అంతా. తర్వాత థ్రెడ్లు తీసేసి ఆ గ్రీన్ దాంట్లో వేసి ఇంకో కలర్ వేస్తారు వేరే వైపు మళ్ళీ. అసలు కలర్కు కొద్దిగా కూడా లేదు, ఎందుకంటే టైట్గా పట్టేస్తుంది. టైర్ పైపు గట్టిగా చుట్టేస్తారు కదలకుండా. మా వాళ్ళు ఇంకా ఫోటోలు తీస్తున్నారు. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, మంచి మంచి ఫోటోలు వచ్చినాయి. ఎవరు మిస్ అవ్వద్దు. ఎవరికైనా ఇది మళ్ళీ ఒక 4-5 మంత్స్లో మళ్ళీ పెట్టచ్చు. ఇలా కలర్స్ వేసిన తర్వాత ఎండ పెట్టేస్తారు. ఇది డిజైన్స్ చూసారా గైస్, చాలా బాగుంది. చాలా కష్టపడి చేస్తున్నారు. ఇది రోజంతా ఇదే చేస్తారు వీళ్ళు. ఆ కలరింగ్ చేసే ఆయన అయితే రోజంతా ఇదే పని వీళ్ళకి, ఆ థ్రెడ్డింగ్ తీయడం అదంతా. నాకైతే ఆ ప్లేస్ భలే నచ్చింది, విలేజ్. ఏది నేను కొంచెం ఆగిన తర్వాత మేము పార్ట్ 2లో చూపిస్తాను. కొద్దిగా ఫోటోలు కూడా పెడతాను పార్ట్ 2లో మొత్తం అన్ని. అసలు ఇదిగోండి ఇప్పుడు సపరేట్ చేస్తున్నారు థ్రెడ్స్. విలేజ్లో బతుకమ్మ కూడా జరిగింది, మిస్ అవ్వద్దు. అసలు మంచి మంచి షార్ట్స్ వచ్చినాయి, ఫోటోలు అవన్నీ భలే ఉన్నాయి. ఆ స్ట్రీట్లో మనం వాక్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం అందరూ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవడం చూడండి విలేజ్లో. ఎందుకంటే మనకి ఒక బ్లాక్ అండ్ వైట్ ఎందుకంటే అది చూడగానే మనకి కొద్దిగా ఏ ఫోటో తీసినా కొద్దిగా మనకి యూనిక్గా ఒక థాట్ వస్తుంది, నాలెడ్జ్ ఏదో ఇన్స్పిరేషన్గా ఉంటుంది నాకైతే. అది చూడగానే బ్లాక్ అండ్ వైట్లో తీస్తుంటే పిల్లలు ఆడుకుంటున్నట్టు, కొంతమంది పిల్లలు ఆడుకున్నారు. ఆ బ్లాక్ అండ్ వైట్లో తీసినప్పుడు చాలా బాగా వచ్చింది. కొంతమంది పెద్దవాళ్ళు ముసలోళ్ళు తిరుగుతూ ఉన్నారు, చాలా బాగా వచ్చింది ఫోటోలు. ఆ బండి మీద కనిపెట్టారు కదా, ఆయనే ఓనర్ అనమాట వీటిలన్నిటికీ. పక్కన వైట్ బండి మీద ఉన్న అది వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన వీటిలన్నిటికీ ఓనర్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్, మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. లంచ్ చేసి పార్ట్ 2 చూపిస్తాను మీ అందరికీ. ఒక ఇది అప్లోడ్ చేసిన 1 డేలో మీకు వచ్చేస్తుంది, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎక్కువ టైం పెట్టాలనుకోవట్లేదు, నేను వెంటనే వేసేద్దాం అనుకుంటున్నాను వీడియో. పార్ట్ 2 మిస్ అవ్వద్దు గైస్. ఆ పార్ట్ 2లో కొద్దిగా శారీ మేకింగ్ ఎలా చేస్తున్నారో అదంతా చూపిస్తున్నాం. డోంట్ మిస్ దట్ పార్ట్ 2. సో గైస్, నా పేజ్ని ఫాలో అవ్వండి, ఎన్కే ఫోటోగ్రాఫర్. మిస్ అవ్వద్దు, మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటాను నేను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి, లేకపోతే నా వీడియోస్ మీకు రావన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చి కొత్త కొత్త వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. ప్లేసెస్కి వెళ్ళేది, ఫోటో వాక్స్కి. నేను లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.